హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజున పోట్లీ బటన్స్ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా స్క్వేర్ పీస్ తీసుకోవాలి. ఇలాగా మొత్తం ఒకే పక్కన ఒకేలాగా ఉండేటట్లుగా స్క్వేర్ పీస్ తీసుకొని ఈ విధంగా చూడండి. ఈ బాల్స్తో మనం పోట్లీ బటన్స్ తయారు చేసుకోవచ్చు. సేమ్ కలర్ క్లాత్ ఏదైతే ఉందో సేమ్ ఆ కలర్ తీసుకొని మధ్యలో పెట్టి ఈ విధంగా దానికి ఆ కలర్ సేమ్ కలర్ థ్రెడ్ తీసుకొని ఈ విధంగా రౌండ్ చేసి ఒక లూజ్గా ఒకటి మనం ఇలా కుట్టు వేసుకుంటే లాక్ వేసుకుంటే కుట్టు అది లాక్ అవుతుంది. ఓకేనా? లాక్ చేసుకున్న తర్వాత ఈ మిగిలిన ఖర్చుని మనం కట్ చేసేసుకోవాలి. చూసారా? ఈ విధంగా పోట్లీ బటన్ తయారు చేసుకోవచ్చు మనకి బ్లౌజ్కి. అలాగే ఇంకొక సింపుల్ ట్రిక్ చెప్తాను, చూడండి. ఈ విధంగా స్క్వేర్ పీస్ తీసుకొని మనకి ఏమైనా క్లాత్ ఎక్స్ట్రా ఉన్నాయనుకోండి, ఇలాగా వేస్ట్ అదర్స్ మనం కట్ చేయగల మిగిలిన క్లాత్లు ఉంటాయి కదా, ఇలాంటి ముక్కలు ఏమైనా కూడా మనకి పోట్లీ బటన్స్ అందుబాటులో లేనప్పుడు ఈ విధంగా ఇలాంటి ముక్కలు ఏమైనా వేస్ట్ ముక్కలు ఉంటే ఆ క్లాత్ను కూడా ఈ విధంగా దీని లోపల పెట్టేసి మనము ఈ విధంగా కూడా పోట్లీ బటన్స్ తయారు చేసుకోవచ్చు. ఇంకా చాలా మందికి పోట్లీ బటన్స్ చేస్తున్నామండి కానీ మాకు రౌండ్గా రావట్లేదు అని అడుగుతున్నారు. సో ఆ విధంగా కూడా ఇలాగ ఇది రెండో ట్రిక్. ఈ విధంగా క్లాత్స్ పెట్టుకొని కూడా మనము చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమైందా నేను చెప్పింది? ఈ విధంగా చూసారా? ఈ విధంగా ఇదేమో ఈ బాల్స్తో చేశాను, ఇదేమో క్లాత్ పెట్టి చేశాను. ఇంకా సింపుల్గా మాకు ఇలా రౌండ్గా రావాలి అనేసి అనుకుంటే కనుక ఈ విధంగా ఒక బాబిన్ తీసుకొని ఈ విధంగా క్లాత్ మొత్తం ఇందులో పెట్టేసుకుంటే మనకి ఈ లోపల ఇక్కడి వరకు కూడా బాబిన్ లాక్కుంటే ఇది రౌండ్గా వస్తుంది. అప్పుడు మనం దాన్ని రౌండ్ చేసుకొని ఈ విధంగా మనం ఏ కలర్ థ్రెడ్ అయితే మనం వేస్తున్నామో ఆ కలర్ థ్రెడ్ వేసి లాక్ చేసుకుంటే ఈ విధంగా పోట్లీ బటన్స్ అనేవి మనం తయారు చేసుకోవచ్చు. సో బ్లౌజ్ కుట్టడానికి మనకి ఈ విధంగా పోట్లీ బటన్స్ అనేవి ఈ విధంగా ఎన్ని కావాలంటే అన్ని మనకి ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.